హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. మా ఇంట్లో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ చిన్న వ్లాగ్ తీసా అండి. ఈ క్రిస్మస్ అయితే చాలా బాగా జరిగింది. ఎవ్రీ క్రిస్మస్ మా ఇంట్లో వంటలు చేసుకుంటాం, అంటే పిండి వంటలు అన్నమాట. ఈసారి జంతికలు అండ్ రోజ్ ఫ్లవర్స్ అండ్ ఈ చేకోడి ఇవన్నీ చేసాము. కొన్ని కుదిరాయి, కొన్ని కుదరలేదు అనుకోండి. తెలుసు కదా మీకు కూడా వంటల గురించి. బాగానే వచ్చాయి. చూసారు, అందరూ క్రిస్మస్ గురించి రెడీ అయిపోతున్నారన్నమాట. వంటలు అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్కిన్ మీద కేర్ అనమాట. సో ఫేస్ క్రీమ్‌లు, ఫేసెస్‌కి ఫేషియల్ ప్యాక్స్ అన్నీ పెట్టుకుంటూ ఉన్నారు. అండ్ ఆ నైట్ క్రిస్మస్ ముందు నైట్ అన్నమాట అది. ఫేస్‌కి అది పెట్టుకొని అండ్ చేతులకు గోరింటాకు అవన్నీ పెట్టుకొని రెడీ అవుతున్నామన్నమాట. అన్నీ రెడీ చేసుకుంటున్నాము. అప్పటికే టైము 12 దాటింది 12:00 అయిందనుకుంటా. అండ్ అమ్మ ఊరు నుండొచ్చింది. కొంచెం మొత్తం ట్యాన్ ఉంటే ఆమెకే నేను ప్యాక్ చేసి వేస్తున్నాననమాట. అయితే నేను వాకిట్లో ముగ్గు పెట్టా మొత్తం కడిగి. అంటే క్రిస్టియన్స్ ముగ్గులు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. దానివల్ల ఎటువంటి బ్యాడ్ అనేది లేదు. నేనైతే పెడతానండి నా వరకు అయితే. మా రోజు నెక్స్ట్ డే మార్నింగే మేము తెల్లవారుజామున 4:00 లేచాము. అంత లేట్ పడుకున్నా కూడా లేచి ఆహ్, ఏదైతే ఫుడ్ కావాలంటే చర్చ్ నుండి వెళ్ళేసరికి లేట్ అవుతది కదా! ఫుడ్ రెడీ చేసుకొని చర్చ్‌కైతే వచ్చేసాము. మేమెంత తొందరగా వెళ్ళినా లేట్ అయిపోయింది. ఎందుకంటే క్రిస్టమస్ కదా! అందరూ ముందే ఉంటారు. ఇంకా 9కి చర్చ్ అయితే 7కే వచ్చేసేవాళ్ళుంటారు. 6:30కే వచ్చేసేవాళ్ళుంటారు. సో, మాకు అందుకే అంత లేట్, అంటే మేము తొందరగా వచ్చాము. ప్రేయర్ స్టార్ట్ కాకముందే. కానీ మాకు చైర్స్ మాత్రం అంత లాస్ట్‌కి దొరికాయి. సో, మేమైతే మెయిన్ హాల్‌లోనే కూర్చున్నాము. చర్చ్‌కైతే వెళ్ళాము. చాలా జరిగింది. అందరూ కూడా చాలా అంటే క్రిస్మస్ కోసం తెలుసు కదండీ! అదొచ్చే ఒక 5, 6 నెలల ముందు నుండి అన్నీ రెడీ చేసుకొని దాని గురించి ఎదురు చూస్తూ ఉంటారు. మేమైతే ఎదురు చూస్తూ ఉంటాం క్రిస్మస్ గురించి. అండ్ మా అవుట్‌ఫిట్స్ కావచ్చు, వీటన్నిటి కూడా రెడీ చేసుకొని చర్చ్‌కి వెళ్ళి అది ముందు రోజున ఒక 2, 3 రోజుల నుండే ముందే మాకొక ఆలోచన స్టార్ట్ అవుతాయి. అన్నట్టు తొందరగా రెడీ అయ్యి చర్చ్‌కి వెళ్ళిపోవాలి, లేతే లేట్ అయిపోతుందని. సో, ఆ విధంగా చర్చ్‌కైతే వెళ్ళాము. వాక్యం విన్నాము. వర్షిప్ అన్నీ జరిగాయి. అండ్ ఆ సాంగ్స్ కావచ్చు, ఆ వాతావరణమే ఒక రకంగా ఉంటది. చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా. సో, అక్కడైతే ఎంజాయ్ చేశాము. ఇంటికైతే బయలుదేరాం. అయితే మేము ఎవ్రీ క్రిస్మస్ ఒక పార్క్‌కి వెళ్తామనమాట. అంటే ఇంట్లోనే వంటలు చేసేసుకొని, లంచ్ ప్రిపేర్ చేసుకొని మేము పార్క్‌కి వెళ్ళి అక్కడ తింటాం. ఇంట్లో తినము. సో, మేము అక్కడికే బయలుదేరాం. వెళ్తున్నామనమాట. ఎక్కడో కాదండి, సంజీవయ్య పార్కే. సో, మేము అక్కడ అన్నీ రెడీ అంటే అక్కడే ఫుడ్ అలౌడ్ అనేది ఉంటుంది. మాకు తెలిసినంత వరకు. వేరే చోట కూడా ఉండొచ్చు. మాకు దగ్గరలో, సో, అందుకే మేము అక్కడ వెళ్తాము. లోపలికైతే వెళ్ళిపోయాము. ఆ రోజు కొంచెం క్లౌడీగా ఉంది. అండ్ రెయిన్ కూడా పడుతుంది చిన్నగా. అయితే అప్పటి వరకు ఇంకా స్టార్ట్ కాలేదులెండి. వెదర్ అయితే ఆ విధంగా ఉంది. సో, మేము వెళ్ళాము. అందరూ అమ్మ, అక్క, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు ఆంధ్రా నుండి. వాళ్ళందరిని తీసుకొని మేము పార్క్ అనేదైతే వచ్చాము. పిల్లల్ని అది తీసుకొని. చాలా హ్యాపీగా ఉంటది. ఆ వెదర్ అది చూసారా? ఈ సంజయ్ పార్క్‌లో ఎంత పెద్ద చెట్లుంటాయి. వాతావరణం కూడా చాలా బాగుంటుందన్నమాట. సో, ఎవ్రీ ఇయర్ మేము తప్పకుండా అక్కడికి వెళ్ళే తింటాము. సో, అక్కడికే బయలుదేరుతున్నాం. మా అక్క, పెద్దక్క అన్నమాట. సో, ఎప్పుడు ఎవ్రీ ప్లేస్ అంటే ఎవ్రీ ఇయర్ మేము కూర్చొని ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అక్కడే ఖాళీ ఉంది. అక్కడనే కూర్చున్నాము. చూసారా, అందరూ వరుసగా కూర్చున్నారు. అయితే ఏమైందంటే పాస్టర్ గారు కూడా మాకు బిర్యానీ ఇచ్చారు. అయితే ఎవ్రీ క్రిస్టమస్‌కి ఇస్తారనమాట. ఫుడ్ కంపల్సరీ అందరికి. ప్యారడైజ్ నుండి బిర్యానీ తెప్పించి అందరికి ఇస్తారు. సో, అది కూడా తీసుకొనొచ్చాం మేము. ఇదిగో చూపిస్తుంది మా పాప. ఇదే అన్న ఇచ్చిందనమాట పాస్టర్ గారు. చికెన్ బిర్యానీ బాగుంది. దాంతో పాటు మేము ప్రిపేర్ చేసిన చికెన్ బిర్యానీ కూడా ఎంజాయ్ చేసాము. అలా అందరం కూర్చొని ఆ వెదర్‌లో, ఆ వాతావరణంలో అలా తింటే ఎంత బావుంటుందో కదండీ! అందుకే ఇయర్‌లీ ఒకసారైనా అలా వెళ్ళి తినాలనుకుంటామనమాట. మా పిల్లలు అంటే నా మ్యారేజ్ అయ్యాక పిల్లలు చిన్నప్పటి నుండి మేము అక్కడికే వెళ్తున్నాము. ఎప్పుడు ఏ ఇయర్ మిస్ కాలేదు. బిర్యానీ చూసారు, బిర్యానీ చేశాను నేను ఇది ఇంట్లో.
అమ్మ చేసిందన్నమాట. అండ్ చిన్నక్క చికెన్ అండ్ పూరి చేసింది, తను కూడా బిర్యానీ చేసింది. ఇవన్నీ కూడా తీసుకొచ్చుకొని అందరం ఎంజాయ్ చేసాము. తర్వాత మీకు తెలుసు కదా, మెయిన్ ఎవరైనా కూడా, మేమనే కాదు అందరూ కూడా ఫొటోస్ ఖచ్చితంగా దిగుతారు కదండి. మేము కూడా ఆ ఫొటోస్ దిగుతూ ఉన్నామన్నమాట. ఫ్యామిలీ అంటే అంతే కదా, ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటే అవన్నీ మనకు గుర్తుగా ఉంటాయి. నెక్స్ట్ ఎప్పుడైనా చూసినప్పుడు కూడా హ్యాపీ అనిపిస్తాయి అవి చూసినప్పుడు. సో ఇక ఆ విధంగా చాలా ఫొటోస్ అనేవి దిగాం. అయితే ఏమైందంటే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది, చినుకులు స్టార్ట్ అయ్యి ఇంకా అంటే మేము అక్కడ నుండి బయలుదేరిస్తే 6 అవుతది. కానీ అప్పుడు మేము 2:00కే బయలుదేరిపోయాం. ఇంటికొచ్చి కొన్ని రీల్స్ కూడా చేశామన్నమాట. ఆ క్రిస్మస్ అయితే చాలా జరిగింది. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. థాంక్స్ ఫర్ వాచింగ్.